వైభవ్ సూర్యవంశీ ఈ పేరును క్రికెట్ అభిమానులు అస్సలు మర్చిపోలేరు. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 14 ఏళ్ల ఈ బుడ్డోడు ఐపీఎల్లోనే అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత క్రికెటర్గా నిలిచాడు. కేవలం 35 బంతుల్లోనే శతకం బాది టీ20లో సెంచరీ చేసిన యంగెస్ట్ క్రికెటర్గాను నిలిచాడు. ఇంకా పలు రికార్డులను కూడా అందుకున్నాడు. అయితే వైభవ్ బ్యాటింగ్ స్కిల్స్, సిక్సర్ల హిట్టింగ్ చూసి యావత్ క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఇదే సమయంలో పలు అనుమానాలను లేవనెత్తింది. నిజంగానే వైభవ్ వయసు 14 ఏళ్లేనా అన్న ప్రశ్నలు చాలా మంది మదిలో తిరిగాయి. ఎందుకంటే క్రికెట్ ప్రపంచంలో పలువురు ఆటగాళ్లు తమ వయసు దాచి పట్టుబడిన వారు ఉన్నారు. పైగా వైభవ్ స్వరాష్ట్రమైన బీహార్లోని పలువురు క్రికెటర్లు కూడా వయసు దాచి మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకే చాలా మందికి వైభవ్ వయసుపై అనుమానం తలెత్తింది. ఈ నేపథ్యంలో వైభవ్ వయసు నిజంగానే 14 ఏళ్లు అని నిరూపించే కొన్ని ఆధారాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 2017లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆర్పీఎస్ కేకేఆర్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు తండ్రితో కలిసి హాజరయ్యాడు వైభవ్. అప్పుడు అతని వయసు 6 ఏళ్లు. ఇదే విషయాన్ని అప్పటి ఆర్పీఎస్ యజమాని గోయాంక స్పష్టం చేశారు. ఈ ఫోటోను కూడా ఆయనే పోస్ట్ చేశారు. మరో ఫోటోలో వైభవ్ ఓ ట్రిప్లో ఉన్నాడు. అప్పుడు అతని వయసు 9 ఏళ్లు. ఇంకో ఫోటోలో వైభవ్ మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు పట్టుకొని ఉన్నాడు. ఇది 2022లో దిగింది. అప్పుడు అతని వయసు 14 ఏళ్లు. ఈ ఫోటోలని గమనిస్తే అతడి వయసు ఇప్పుడు 14 ఏళ్లు నిజమేనని అర్థమవుతుంది. అయినా సరే నమ్మకం లేదు అంటే ఆల్రెడీ అండర్ U19లో ఆడాడు. 14 ఏళ్లు ఉన్న బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందంటే ఆలోచించాలి. ఇక రాజస్థాన్ కూడా సంజు శాంసన్ ని చిన్న వయసు నుంచి ట్రైన్ చేసింది. ఇప్పుడు వైభవ్ సెంచరీ చేశాడు కాబట్టి అతడి వయసుపై చర్చలు జరుగుతున్నాయి గానీ నిజానికి అతడు ఇండియా టీంకి ఆడినప్పుడు కూడా సెంచరీలు చేసి మ్యాచ్లు గెలిపించాడు. మన ఇండియాలో ఒకరు ఫేమస్ అయితే వాడిని ఎలా కిందకి లాగాలి అని చూస్తారు. అందుకే టాలెంట్ ఉన్న ప్లేయర్లు కనుమరుగైపోతున్నారు. వైభవ్ విషయానికి వస్తే అతడి వయసు చిన్నది. అతను ప్రస్తుతం తన ఆటను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇలాంటి ప్రచారాలు చేస్తే అతని ఆటపై ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ప్రచారాలు ఆపేయాలి అంటూ వైభవ్ కు సీసీల మీడియాలో పెద్ద ఎత్తున సపోర్ట్ లభిస్తోంది.